ఈ కళ్ళు వసాయండి. ఈ మొత్తం శరీరం చిన్నది ఉబ్బిందండి. ఉబ్బితే అయితే యంగ్ ఏజ్‌లో బీపీ రావచ్చా? ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఇక్కడ తీసుకురావడానికి శవం అనుకున్నానండి. హైపర్‌టెన్సివ్ చేంజెస్ బ్రెయిన్‌లో రావటం. ఒక నెల కిందట తలనొప్పి, ఈ మెడ లాగుతుంది, శైలు లాగుతున్నాయి అన్నాడండి. కిడ్నీ క్రియాటినిన్ కూడా పెరిగి ఉంది. దాంతోటి వాళ్ళ అటెండర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయటం, అడ్మిట్ చేయటం, ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా బీపీ నార్మల్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్ఎం శెట్టి, ఎంబీబీఎస్, ఎండీ, డిఎం న్యూరాలజీ, గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని. అయితే మీరు గమనించినట్లయితే బీపీ పైన అవగాహన అనే వీడియోస్ ఈ మధ్యకాలంలో పెడతా ఉన్నాం. అయితే యంగ్ ఏజ్లో బీపీ రావచ్చా? ఎస్, రావచ్చు. దాని పర్యవసానాలు పూర్తి స్థాయి వచ్చాక కానీ పేషెంట్ మా దగ్గరికి రావట్లేదు. అయితే ఈ మధ్యకాలం 10 రోజుల్లో 20 సంవత్సరాలలోపు పిల్లలు బీపీ 220, 160, సిస్టోలిక్ బీపీ 220, డయాస్టోలిక్ బీపీ 160 తోటి ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ తోటి ప్రజెంట్ అవ్వటం, దాని యొక్క కారణాలు వెతికే ప్రయత్నం చేయటం, సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయటం జరిగింది. అంటే ఇంతకుముందు రెగ్యులర్ బేసిస్లో ఉన్నది, బట్ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్తో ప్రజెంట్ అయ్యేది ఈ మధ్యకాలంలోనే 2 పేషెంట్ని అడ్మిట్ చేయడం, మరీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అందువల్లే బీపీ పైన అవగాహన పార్ట్స్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ అబ్బాయి పేరు శివరామకృష్ణ, వేంపాడు దగ్గర అమలాపురంలో ఉంటారు. వేంపాడు గవర్నమెంట్ స్కూల్లో 7వ తరగతి చదువుతూ ఉన్నాడు, ఇంగ్లీష్ మీడియం. అయితే ఈ పిల్లాడు ఒక 6 నెలల సంవత్సరం నుంచి తలనొప్పని, మెడనొప్పని, తల తిరగటం అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పటం, వాళ్ళ పేరెంట్స్ ఇది సింపుల్ తలనొప్పి అనుకోవడం, లేకపోతే స్కూల్కి వెళ్లకుండా ఉండటానికి చెప్తున్నాడు అనుకోవటం, దగ్గరలో 2 ట్యాబ్లెట్లు వేయటం, తగ్గిపోయింది అనుకోవటం, ఆ విధంగా చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని కొంచెం అంటే వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ దృష్ట్యా అది ఎవరైనా సరే సింపుల్ తలనొప్పి అనే దృష్టితోటి వదిలేయటం. తర్వాత సడన్గా బాబుకి విపరీతమైన తలనొప్పి ఫిట్స్ తోటి రావడంతో వెంటనే మన హాస్పిటల్ రావడం జరిగింది. అయితే వచ్చిన సందర్భంలో బీపీ 220, 160 ఉంటాం. తర్వాత పేషెంట్ స్పృహ సరిగా లేకపోవటం, అయితే స్ట్రోక్ ఫిట్స్ వచ్చిందా, లేకపోతే బీపీ ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా అన్న సందిగ్ధంతో బ్రెయిన్ స్కాన్ తీసిన తర్వాత హైపర్టెన్సివ్ చేంజెస్ బ్రెయిన్లో రావటం, ఫిట్స్ చేంజెస్, పోస్ట్ ఇక్టల్ చేంజెస్ రావడం జరిగింది. అది ఎంఆర్ఐలో కూడా మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ బ్రెయిన్లో స్టార్ట్ అవుతూ ఉంది, కిడ్నీ క్రియాటినిన్ కూడా పెరిగి ఉంది. దాంతో వాళ్ళ అటెండర్స్కి ఎక్స్‌ప్లెయిన్ చేయటం, అడ్మిట్ చేయటం, ఈరోజు సక్సెస్ఫుల్గా బీపీ నార్మల్ చేసి డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. అయితే బ్యాక్గ్రౌండ్లో మేనరికం ఏం లేదన్నారు. రీనల్ డాప్లర్ స్టడీ చేసాం, అందులో కూడా ఏమీ లేదు. ఇంకా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏజ్ దృష్ట్యా లేదు. తలనొప్పి వెనక భాగం చెప్పినప్పుడు, తల తిరుగుతుందన్నప్పుడు బేసిక్ బీపీ దగ్గరలో చూయించుకోవడం, వయసుతో సంబంధం లేకుండా అనేది సాల్ట్ తగ్గించటం, స్ట్రెస్ పీరియడ్ తగ్గించటం కూడా ముఖ్యం. కాబట్టి పిల్లలు రిపీటెడ్గా ఒకే కంప్లైంట్ చెప్తుంటే వెంటనే దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ చూపించాలనేది ముఖ్యం. బీపీ ఎవరికైనా రావచ్చు, వయసుకు పరిణామం లేదు అనేది రెండవది పాయింట్స్ గమనిస్తారని చెప్పి అందరికీ నమస్కారం. నా పేరు సింహాద్రి అండి. మా ఊరు అమలాపురం అండి. మా అబ్బాయి శివరామకృష్ణ అండి. ఒక నెల కిందట తలనొప్పి, ఈ మెడ లాగుతుంది, శైలు లాగుతున్నాయి అన్నాడండి. మేము ఏమనుకున్నామంటే స్కూల్కి వెళ్ళడానికి ఏమన్నా డుమ్మగా కొడుతున్నాడేమో అని మేము అనుకున్నామండి. అలాగ ఉండి కొలిది ఈ కళ్ళు వసాయండి. ఈ మొత్తం శరీరం చిన్నది ఉబ్బిందండి. ఉబ్బితే ఏమంటావు అనుకున్నామండి. పోలీసు మాత్రలు అయితే తగ్గిపోతుంది, మీరు వస్తుందండి అనుకున్నాం. అలా ఉండకూడకి దగ్గర రాబడికి ఇక చిన్న వరం అయిపోయిందండి. వరం అయిపోతే మన గురువు డాక్టర్ గారు దగ్గరికి తీసుకొద్దామని వస్తున్నామండి. మధ్యలో రాబడికే 2 సార్లు వచ్చిందండి పిలుసు. ఇక్కడ రాబడికి స్లోలో పడాడండి. లేకపోతే వెంటనే డాక్టర్ గారు తీసుకున్నారండి. జాయిన్ చేసుకొని వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టారండి. ఇప్పుడు బాబుకి బాగుందండి. ఎవరైనా పిల్లలకి బీపీ ఏమైనా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూపించుకోండి. డాక్టర్ బాగా చూస్తున్నారు. నా బిడ్డడైతే దొరకడానికి ఉంది. నాకు ఇక్కడ తీసుకురాబడికి అయితే శవం అనుకున్నానండి, కానీ బాబుని బాగా చూశారండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం తుని హెల్త్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.